అసలు కుర్రాడు చాలా షార్ప్ అండి, వాళ్ళ నాన్నకైనా గొప్పవాడు అవుతాడు అన్నాడు. 6 నెలల తర్వాత ఏమన్నాడు? పిట్టోడు సార్ అన్నాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన 73వ రోజు 99 టీవీ ఛానల్లో ఒక ప్రోగ్రాంలో నేను మాట్లాడుతూ ఇది తుగ్లక్ పరిపాలన అని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డికి తుగ్లక్ అని పేరు పెట్టింది నేను. పేరు నాదే. ఇప్పుడు అందరూ వాడుతున్నారు. సరే, ప్రజావేదిక కూల్చే ముందు ఏం చెప్పాడంటే అక్రమ కట్టడాలు ఉండకూడదు అన్నాడు. అది ఆ వాక్యం కరెక్ట్ కదా? అక్రమ కట్టడాలు ఉండకూడదు అన్నాడు. ఉండకూడదు అన్నాడు, కూల్చాడు. అంతవరకు చూస్తున్న వాళ్ళకు కూడా ఏమనిపించిందంటే ఇతనేదో చాలా స్ట్రైట్గా నిజాయితీగా వెళ్తున్నట్టు అనిపించింది. మరి అది అక్కడి కూల్చి పక్క అన్ని అక్రమ కట్టాలే, దేన్ని టచ్ చేయలేదు. అంటే అది ఒక్కటే అతని టార్గెట్. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉంది. చరిత్రలో ఒక చారిత్రక నగరంగా మంచి పేరుంది. కొంతమంది సిటీ ఆఫ్ బిర్యానీ అనేవాళ్ళు, కొంతమంది సిటీ ఆఫ్ టెర్రర్స్ అనేవాళ్ళు. కానీ 1995 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ఫలితంగా 1991 వరకు బయట దేశాల నుండి మన దేశంలోకి పెట్టుబడులు రావడానికి అనేక ఆంక్షలు ఉండేవి. ఆ ఆంక్షలన్నింటినీ పివి నరసింహరావు గారు సరళీకృత ఆర్థిక విధానాలను తొలగిస్తే అప్పటి వరకు మనకు అందుబాటులోకి రాని సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ వస్తువులు, విదేశీ పెట్టుబడులు ఒక్కసారిగా మనకి కుప్పలు దెబ్బలుగా రావడం మొదలుపెట్టే సమయానికి ఇక్కడ ఒక విజనరీ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు గమనించండి, 1995లో అంటే 91లో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. మరి 91, 92, 93, 94 ఎన్నికల వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ పార్టీ నాయకుడే, వాళ్ళ ప్రధానమంత్రి తీసుకొచ్చిన ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఉపయోగించుకోలేకపోయారు, అభివృద్ధి చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అప్పుడు మొదలుపెట్టారు, ఒక విజన్తో అభివృద్ధి యజ్ఞాన్ని మొదలుపెట్టారు. నేను గచ్చిబౌలిలో చదువుకుంటున్నాను కాబట్టి కొండాపూరు, గచ్చిబౌలి, నానక్రామ్గూడ అంటే రాళ్ళు గుట్టలు. ఇప్పటికి కూడా నానక్రామ్గూడలో విప్రో సర్కిల్ దగ్గర బాగా కాస్ట్లీ విల్లాస్ ఉన్నాయి. దాని పేరేంటో తెలుసా? బౌల్డర్ హిల్స్. బౌల్డర్ హిల్స్ తెలుసు కదా పేరు? బౌల్డర్ హిల్స్ అంటే ఏంటంటే కొండ గుట్టలు. బౌల్డర్ హిల్స్ అంటే ఏంటి?